ఎందుకంటే ఒకప్పుడు మీరు నన్ను చూశారు. నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మొదటి ఎన్నికల్లో, ఇప్పుడు చాలా మంది ఇక్కడ చాలా మంది నాయకులు ఉంటారు, యంగ్స్టర్స్ అంతా ఉన్నారు. తమ్ముళ్ళు 35 సంవత్సరాల వయసు తక్కువ ఉండేవాడికి నా మొదటి ఎన్నిక మీకు తెలియదు. ఈ నియోజకవర్గం 35 ఏళ్లకు మునుపు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో తెలియాలంటే ఊరూరు ఒకసారి తిరిగి గత చరిత్ర నెమరేసుకుంటే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఒకే ఒక రోడ్డు వీకోట నుంచి నేరుగా పలమనేరు నుంచి కుప్పం ఉండే రోడ్డు తప్ప ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్న పెద్దవాళ్ళని. ఏ ఊరికైనా ఆ రోజు సెల్ ఫోన్ ఉందా అని అడుగుతున్నా. గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్లు కానీ హై స్కూల్స్ ఉన్నాయా అని అడుగుతున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం మన జర్నీ. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. మనం అధికారం లేనప్పుడు మన నియోజకవర్గం పట్ల సీత కన్నేశారు. అందుకనే మీరు చూస్తే 2004లో నేను ఓడిపోతే ఇజ్రాయెల్ టెక్నాలజీని మూసేస్తే కడాన ప్రధానమంత్రి ప్రస్తుతం మోడీ గారు గుజరాత్ తీసుకుపోయారు. గుజరాత్ లో బ్రహ్మాండంగా అమలు చేశారు, కానీ మన రాష్ట్రంలో అమలు చేసుకోలేకపోయాం. అందుకనే ఈ రోజు చూడండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే అందరి నీవా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చేటి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. 5 ఏళ్లకు మునుపు 9 సంవత్సరాలకు 2014 కంటే ముందు అందరి నీవా పైన సీత కన్నేసి రాయలసీమను సస్యశ్యామలు చేయాలని ఎన్టీ రామారావు ప్రారంభించిన అందరి నీవా పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు పోయా. రాత్రింబగుళ్ళు పరిగెత్తిచ్చా. కడాను ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చా. నేనే బీకోటికి కోతలు వచ్చి నీళ్లన్నీ కూడా తీసుకొచ్చి వదిలిపెట్టా. నేను అడుగుతున్నా, 87% పనులు పూర్తయినాయి. అంతలోనే ఎన్నికలు వచ్చాయి. 13% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకు గొప్ప అంటే మీకు సీతకన్నం, ఎందుకు నిర్లక్ష్యం? నేను ఆ రోజు చెప్పాను, ప్రజలంతా ముఖ్యం. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే కుప్పానికంటే ముందు పులివెందులకు నీళ్లు ఇస్తారని మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను కుప్పానికంటే ముందు పులివెందులకు నీళ్లు ఇస్తే ఈరోజు నీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఇక్కడున్న నాయకులకు సవాలు విసురుతున్నా. ఎందుకు ఈ నిర్లక్ష్యమని, ఎవరి పాపం అని అడుగుతున్నా. అది గాని 13% పూర్తి చేసుంటే ఈ రోజు నీళ్లు వచ్చుంటే, ఈ రోజు మీరు చూస్తున్నారు పాలారులో 35 చెక్ డ్యాములు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనం ఉండుంటే ఆ నీళ్లు కూడా వస్తే ఎక్కడికక్కడ చెరువులన్నిటికీ నీళ్లు పెట్టి చెక్ డ్యాములు ఫుల్ గా పెట్టి ఎక్కడ కూడా 100 అడుగుల కంటే కిందన భూగర్భ జలాలు దిగకుండా చేసి మిమ్మల్ని కాపాడే బాధ్యత తీసుకునేవాళ్ళం. నీటి సమస్య లేకుండా కుప్పం నియోజకవర్గం ఎప్పుడు కూడా కరువు అనే మాట లేకుండా చేయాలని నేను ముందుకు పోతే దానిపైన సీత కన్నేసి నేను అడుగుతున్నా, ఏమొచ్చింది మీరు చెప్పమంటున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఇక్కడ మంత్రి ఉన్నాడు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి.